విజయ్ దేవరకొండ 13వ చిత్రం రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో లాక్ అయిన సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. 1954-78 మధ్య రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో సాగే ఆసక్తికరమైన స్టోరీ ఇది. ఇందులో విజయ్ శక్తివంతమైన యోధుడి పాత్రలో కనిపిస్తున్నాడు. ఇంతవరకు విజయ్ ఇలాంటి పాత్రే పోషించలేదు. దీంతో ఆ పాత్రకు సంబంధించిన ప్రత్యేకమైన హార్స్ రైడింగ్ ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నాడు. విదేశీ నిపుణుల ఆధ్వర్యంలో ఈ ట్రైనింగ్ అయితే జరుగుతుందంటండోయ్. ఇందులో హీరోయిన్ గా రష్మిక ఫైనల్ అయింది. పాత్రకు సంబంధించి రష్మిక కూడా ట్రైనింగ్ తీసుకుంటుందట. ఇటీవల కాలంలో విజయ్ రష్మిక జంటగా కనిపిస్తున్న సంగతి అయితే తెలిసిందే. ప్రాజెక్ట్లో భాగంగా ఇద్దరు స్పెషల్ ట్రైనింగ్ కూడా జరుపుకుంటున్నట్లు తెలిసింది. ప్రెజెంట్ ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. మరి ఈ సినిమాపై రాహుల్ చాలా కాలంగా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో సినిమా గురించి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే అందింది. ఇందులో విజయ్ 2 పాత్రలు పోషిస్తున్నాడట. అందులో ఓ పాత్ర యోధుడిగా ఉంటుందని, ఇది ఫ్లాష్ బ్యాక్ లో వస్తుందట. మరో రోల్ ఏమో నేటి జనరేషన్ లింక్ అయి ఉంటుందట. ఈ 2 పాత్రలు చుట్టూన ప్రధాన కథ అయితే తిరుగుతుందట. విజయ్ ఎంతవరకు ఒకేసారి 2 పాత్రలు ఏ సినిమాలోనూ పోషించలేదు. అతడికి ఇది కొత్త ఎక్స్పీరియన్స్ అనే చెప్పుకోవచ్చు. దీంతో ఆ పాత్రలు ఎలా ఉంటాయి అన్న క్యూరియాసిటీ మొదలైపోయింది. అలాగే సినిమా కోసం భారీ ఎత్తున సెట్ నిర్మాణం పనులు అయితే జరుగుతున్నాయి. ప్రెజెంట్ విజయ్ నటిస్తున్న కింగ్డమ్ వచ్చే నెలలో రిలీజ్ అవుతుంది. అనంతరం విజయ్ అయితే ఫ్రీ అయిపోతాడు. దీంతో కొత్త ప్రాజెక్ట్ కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలిసే అవకాశం అయితే ఉంది.